శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్ష స్రవంతి మన గురించి 31వ భాగం. నేటి నుండి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో వివాహ వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వగైరాల గురించి సంక్షిప్తంగా ప్రస్తావించుకోవడం జరిగింది. ఇది స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం గనక సవివరంగా చర్చించాలి. శషబిషలు లేకుండా నిజం చెప్పాలంటే పెళ్ళి ఓ ఆడది ఓ మగాడు ఒకరి కోసం ఒకరు సర్దుబాటు చేసుకుని కలిసిమెలిసి బతకడం. సర్దుబాటు చేసుకుని బతకడం వేరు, సరిపెట్టుకుని బతకడం వేరు. అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు. ఓ ఆడది ఓ మగాడు సర్దుబాటు అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని కలిసి బతకగలిగితే దాని పేరు దాంపత్యం. సరిపెట్టుకుని అంటే కాంప్రమైజ్ అయి కలిసి బతకవలసి వస్తే దాని పేరు దౌర్భాగ్యం. సర్దుబాటుకు సంబంధించిన ఆఖరి మెట్టు కూడా దిగిపోయిన తర్వాత వచ్చేదే సరిపెట్టుకుని బతకడం. ఇహ ఈ జన్మకి నా బతికింతే అంటూ నిర్లిప్తంగా బతికేయడం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనగా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడును అన్నారు. అవునా? ఓ తమిళ రచయిత మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ సెలూన్ అనగా పెళ్ళిళ్ళు క్షవరశాలలో నిశ్చయింపబడుతున్నంటూ ఓ వ్యంగ్య నాటకం రాసి పేరు సంపాదించాడు. ఆనకది సినిమాగా కూడా రూపొంది విజయవంతమైంది. పూర్వం ఓ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేవారట. ఇప్పుడు అవన్నీ ఇంటర్నెట్టే చూసుకుంటుందట. వివాహములు బహువిధములు. ఏ మతము వారు ఆ మత సాంప్రదాయ పద్ధతులను, ఏ కులము వారు ఆ కుల ఆచారానుసారం పెళ్ళిళ్ళు జరపడం అనాదిగా చూస్తున్నదే. తర్వాత గుళ్ళో పెళ్ళిళ్ళు, పెళ్లివారు బయలుదేరిన డీజిల్ ఇంజిన్ రైలు దారిలో మొరాయిస్తే ముహూర్తం ముంచుకొచ్చేస్తే రైల్వే ప్లాట్ఫారం మీద జరిగే పెళ్ళిళ్ళు కూడా మనకి తెలుసు. అంతేనా? మన దైవభక్తికి నిదర్శనంగా ప్రతి ఏటా వెంకటేశ్వర కళ్యాణం, సీతారామ కళ్యాణం, అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణం, పార్వతీ కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అంటూ సమస్త దేవగణాలకి ప్రతి ఏటా ప్రతి ఊరూరా పెళ్ళిళ్ళు చేసి తరిస్తున్నాం. పిల్లలు లేని దంపతులు వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి చేసి పుణ్యం మూట కట్టుకోవడం, మరికొందరు పెంపుడు జంతువులకి పెళ్ళిళ్ళు చేసి ముచ్చట తీర్చుకోవటం పెళ్ళిళ్ళ పట్ల మన ఉత్సాహానికి నిదర్శనాలు. ఇప్పుడు మతాంతర కులాంతర వివాహములు కూడా జరుగుతున్నాయి. సనాతన సాంప్రదాయముల పట్ల అంతగా ఆసక్తి లేని వారు పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటున్నారు. స్నేహితులే పెళ్లి పెద్దలై కన్నవాళ్లకే కాదు మూడో కంటి వాడికి కూడా తెలియకుండా జరిపించే దొంగ పెళ్ళిళ్ళు, రకరకాల ప్రేమ పెళ్ళిళ్ళు జోరందుకున్నాయి. పూర్వం కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తలు బాల్య వివాహములను రూపుమాపి వితంతు వివాహములను ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా సంఘ సంస్కర్తలు, ప్రముఖ దేవాలయ నిర్వాహకులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఏటా అనేక జంటలకు సామూహిక వివాహములు నిర్వహించుచూ వివాహ వ్యవస్థ పటిష్టతకు పాటుపడుతున్నారు. ఇక పోలీస్ స్టేషన్ పెళ్ళిళ్ళు, రిజిస్ట్రేషన్ పెళ్ళిళ్ళు ఉండనే ఉన్నాయి కదా. ఈ మధ్య పెళ్ళి అనేది ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ పద్ధతిలో చేసుకున్నా సరే పన్ను కట్టవలసిందే అన్నట్టు ప్రతి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వం వారి ఆమోదముద్ర గుర్తించుకోవలసిందే అవట అంటున్నారు. కళ్యాణం కమనీయం, కనువిందు. కళ్యాణం వైభోగం, కళ్యాణం ఆడంబరం. పూర్వపు పెళ్ళిళ్ళలో తాజా తాటాకు పందిళ్ళు, ఆ పందిరి రాట్లకి పచ్చి కొబ్బరాకులు చుట్టడాలు, పందిర మధ్యలో పెళ్లి మండపం, మామిడాకు తోరణాలు,
కూర్చోడానికి జంబుఖానాలు, బంధుమిత్ర సకుటుంబ సపరివార ఆగమనాలు, వారికి సాదర ఆహ్వానాలు, పన్నీటి జల్లులు, గంధపు పూతలు, సెంట్లు, అత్తర్లు, ఆడవారి మధ్య ఆప్యాయతలు, అనురాగాలు, ఆలింగనలు, పలకరింపులు, పులకింతలు, పుల్లవిడుపులు, మూతిముడుపులు, అలకలు, అంతలోనే ఇకిలింతలు, సకిలింతలు, వేళాకోళాలు, వెక్కిడింతలు, వెటకారాలు, వ్యంగ్యబాణాలు, మాటల తోటాలు, మళ్ళీ పరిహాసాలు, కలగాపులగపు పరిమళాలు, మొగలి రేకులు, దమనం, మల్లెలు, చామంతులు, గులాబీలు, బంతిపూలు, కనకాంబరాలు, కరగలిపిన వింత వాసన. బంగారు నగలకి, పట్టుబట్టలకి, పెళ్లికి ఉన్న అవినాభావ సంబంధం బీడకాయ పీచు చుట్టరికం లాంటిది. పాలు తాగే పాపాయితో సహా పెళ్ళికొచ్చిన ప్రతి ఆడ స్త్రీ వంటికి పట్టుబట్ట కట్టవలసిందే, నగ నట్ర పెట్టవలసిందే. ఏళ్ల తరబడి రేకుపెట్టులో మణగబెట్టిన పట్టు చీరలకి అంటిన కలరా ఉండల వాసన, లవంగ మొగ్గల వాసన, ఎగస్ట్రా సుగంధం. ఒకరిని ఒకడు రాసుకుంటూ పూసుకుంటూ పట్టుబట్టల గడగడలతో, సరసోక్తులతో, చిరోక్తులతో నడయాడే ఆడవారి కోలాహలం ఓ ఇతిహాసమే. అచ్చిగాడి పెళ్లిలో బుచ్చిగాడికో పోగన్నట్టు పెళ్ళికెదిగిన ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ పెళ్లిలోనే పెళ్లి చూపుల టైపులో తొలి చూపులు కలిసిపోవడాలు, పెద్దవాళ్ళు బేరసారాలు సాగించి సంబంధాలకు ఖాయపరుచుకోవటాలు జరిగిపోయేవి. యుక్త వయసుకి వచ్చిన అబ్బాయిలు 2 జడల అమ్మాయికి కొంటె చూపులు విసరడాలు, ఆ అమ్మడు అకారణంగా నవ్వులు రుబ్బుతూ సొట్టబుగ్గలకి సిగ్గులెత్తి కెంపు రంగు ముఖంతో ఓరచూపులతో మెలికలు తిరగడాలు, ఒంటి జడ అమ్మాయి జడగంటలతో మనసైన వాడి ముఖాన్ని ముద్దాడ్డాలు, ఇంకా ఇంకా బావామరదళ సరసాలు. అదో ప్రహసనం. శాస్త్రోక్తంగా పెళ్లి ప్రక్రియను 5 రోజుల పాటు సాగదీసి పురోహితుడు తనకొచ్చిన మంత్రాలన్నింటినీ ఎవడో తరుముకొస్తున్నట్టు పఠించడం, 4-5 ముసలి ఘటాలు ఎదురుగా కూర్చుని పురోహితుడు పెళ్లి తతంగం అంతా శాస్త్రోక్తంగా జరిపిస్తున్నాడా లేదా అని పర్యవేక్షించడాలు, మరో పక్కల మంగళ వాయిద్యాల ఘోష, ఇంకా ఇంకో పక్క అమ్మలక్కల కీచుగొంతు మంగళహారతలు, ఇంకా పీటల మీద కూర్చునే వధూవరులైతే ఈ హింసకి అంతం లేదా అన్నట్టు విరక్తిగా చూడ్డాలు, మంగళసూత్ర ధారణ జరుగుతోంది, వచ్చి అక్షంతలు వేయండి అని పిలిచినా రాని పేకాటరాయిళ్ళు, మేజువాణి మోజులో పడి కదిలి రాని పురుష పుంగవులు, ఇక పల్లకీలో ఊరేగింపు, పెట్రమాక్స్ లైట్లు, బ్యాండ్ మేళం, బుట్టబొమ్మల డ్యాన్సులు, బాణసంచ, అదో కోలాహలం. ఆ తర్వాత పెళ్లి పంతి భోజనాల తతంగం అయితే చెప్పనే అక్కర్లేదు. బూరెలు, బొబ్బట్లు, అరిసెలు, సున్నుండలు, లడ్డు, లుసుకు అంటూ కనీసం 25-30 రకాల విస్తళ్లలో పడవలసిందే. సహం తిని సహం పారేయవలసిందే. ఆ ఇంటి ప్రహారీ గోడ అవతల ఎంగిలాకుల కోసం కుక్కలు కోట్లాడుకోవలసిందే. ఇదంతా గతించిన వివాహ వైభవానికి సంక్షిప్త శబ్ద చిత్రం. ఇప్పుడు ఆ పెళ్లి సందడి మ్యూజియంలో పెట్టబడింది. అంటే ఇప్పుడు పెళ్లి సందడి లేనేలేదు అని కాదు, సశేషం. స్వస్తి.